అదే చెప్పినా ముందే. సరేనా? ఫేమస్ అయిపోవాలండి. ఇది అయిపోతాను చూడు. ఇప్పుడు 100 మంది వచ్చారు. అడగండి మేడం. నమస్తే మేడం. చూస్తున్నా మేడం. మస్తు అనిపిస్తుంది మేడం. నాకైతే బిగ్ బాస్ చాలా కిరాక్ అనిపించింది. ఈ మధ్యలో కొంచెము అనిపించిన బిగ్ బాస్ అయితే చాలా బాగుంది మేడం. నాకు సంజనది మేడం. సంజన, డెమాన్ పవన్, రీతు. సంజన ఎందుకంటే బిగ్ బాస్ నడిచేది సంజన వల్ల. స్టార్టింగ్ నుంచి కంటెంట్ ఇచ్చింది సంజన. బిగ్ బాస్ ఈరోజు నడుస్తుందంటే సంజన. సంజన లేకుండా బిగ్ బాస్ లేదు. ప్రతి చోట ఏదో ఒక దొంగతనం చేసి ఏదో కంటెంట్ క్రియేట్ చేసి స్టార్టింగ్ లో తప్పకుండా బిగ్ బాస్ ని ఉప్పేసి కాస్త టేస్ట్ చేసింది. అలాంటి సంజన ఈరోజు తప్పు పడుతున్నారు మేడం. చచ్చి అట్లా ఏం లేదు మేడం. సంజన చాలా మంచి పర్సనాలిటీ. ఎంతమంది ఏజ్ చేసినా సంజన ఎక్కడ డైవర్ట్ కాలే. తన మాట మీదనే ఉంది. ఫస్ట్ నుంచి ఎలా ఉందో అలాగే ఉంది. చాలా జెన్యున్ గా హానెస్ట్ గా ఉన్న ఏకైక వ్యక్తి సంజన. ఈ తనుజ లెక్క మాస్కులు ఆ సీరియల్ బ్యాచ్ అమ్మ డమ్మి మమ్మీని తీసుకొచ్చి డమ్మి బొమ్మని తీసుకొచ్చి ముందు ఏడ్చినట్టు కాదు. సంజన రియల్ మదర్ వచ్చింది. రియల్ గానే ఆడింది. రియల్ గానే ఏడ్చింది. అది రియాలిటీ. ఈ వీక్ ఎలిమినేషన్ అవుతానా? ఎవరో దివ్య వెళ్ళిద్ది. సంజన అవసరం లేదు. టాప్ 3 బ్రో సంజన. ఏమనుకుంటున్నావు నువ్వు? టాప్ 3. తనుజ సపోర్ట్ చేస్తుంటే తనుజ బాగుంది, అందంగా ఉంది, అందుకనే సపోర్ట్ చేస్తున్నారు. సీరియల్ ఆమె హీరోయిన్ కదా, కొంచెం మాయలాడి వగలాడి మాటలు ఎక్కువ ఉంటాయి కదా. మెత్తగా మాట్లాడి ఏమంటారు మందారపు చెవులో పెట్టి అట్లా ఆ టైప్ అన్నమాట. ఎందుకు అమ్మాయికి అయితే ఇష్టపడతారు. ఇప్పుడు సంజన ఆంటీ అయిపోయింది కదా, ఎందుకు ఇష్టపడతారు అందరూ? అదే కదా తేడా. ఇప్పుడు సోల్జర్ కళ్యాణ్ అంటే మరో రైతు బిడ్డ అన్న. ఎందుకు అంటే మనం తప్పు పట్టే దానికి ఏం లేదు. కాకుంటే సింపతి ఓట్లు అయితే పక్క పడుద్ది. ఒక మిలిటరీ మ్యాన్ కాబట్టి డెఫినెట్ గా నేను సపోర్ట్ చేస్తా అతన్ని. టాస్క్లు ఏం ఆడట్లేడు. టాస్క్లు ఎక్కడేం ఆడలేదు. నాకైతే అయ్యా కెప్టెన్ అంటే అది ఎట్లా అయిండు, కానీ టాస్క్లు ఏం పెద్దగా ఆడలేదు. డెమాన్ పవన్ అంత కాన్ఫిడెంట్ గా ఆడి పోరాడి అయితే ఎక్కడ ఏ గేమ్ ఆడాడు? కరెక్ట్ గా ఏ గేమ్ ఆడాడు? ఏ గేమ్ ఆడి సొంతంగా గెలిచాడు? లేదు కదా.